రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అయితే రాజధానిలో ఉన్నాం. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారులకు సంబంధించి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం అయితే మనం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి అయితే ఉన్నాం. ఆ యొక్క ప్రాంగణంలో మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేవి దాదాపు 90% మించి అయితే ఇవన్నీ కూడా పూర్తయిపోయి ఈ ఏడాది చివరిలోపు అంటే ఈ డిసెంబర్ చివరిలోపు ఈ యొక్క పూర్తి చేస్తామని చెప్పి కూడా ఒక ప్రకటనలు అయితే ఉన్నాయి. అది అవుతుందా లేదో కూడా మనం చూడాలి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు విజువల్గా కనిపిస్తుంది. లోపల సంబంధించి ఇంటీరియర్ సంబంధించి కావచ్చు, అలాగే అంగులు అన్నీ కూడా దిద్దేశారు పూర్తిగా. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏవైతే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా శరవేగంగా అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అంటే మొదటే ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అంశం అన్నీ కూడా జరిగిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు 70-80% కూడా పూర్తయిన పరిస్థితి. ప్రభుత్వం మారిన తర్వాత చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే 3 రాజధానులు అనే ఒక అంశం అనేది తెర మీద రావడంతో సో తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడడం, సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి అన్నీ కూడా పూర్తి చేసి మెల్లిగా అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎక్కువగా జంగిల్ క్లియరెన్స్ అంటే ఎక్కడెక్కడ చూసిన పిచ్చి చెట్లు, ఈ జంగిల్ అంటే యొక్క చెట్లు అనేది విపరీత స్థాయిలో పెరగడం కావచ్చు, దానిపైన కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక జంగిల్ క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మన విజువల్గా కనిపిస్తుంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి దీన్ని ఎన్సీసీ అనే నిర్మాణ సంస్థ అయితే దీనంతా కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం టవర్లో కూడా 12, సో ఒక యూనిట్లో అంటే మొత్తం యూనిట్లో 288, సో ఒక యూనిట్ ఏరియా 3500 చదరపు అడుగులు అయితే ఉంటుంది. ఇంక బిల్డప్ ఏరియా సంబంధించి మొత్తం కూడా 14.46 లక్షల చదరపు అడుగులని కూడా తెలుస్తుంది. మొత్తం అంటే 10.48 ఎకరాల్లో ఈ యొక్క నిర్మాణం అది కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి లోపల పనులు టైల్స్ పని కావచ్చు, గ్రానైట్ ఫ్లోరింగ్ కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ వైరింగ్ కావచ్చు, అలాగే ప్లంబింగ్, డ్రైన్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. మనకి విజువల్స్ క్లియర్గా తెలుస్తుంది. ఈ యొక్క భవనాలు, సో బయట అంతా కూడా ఈ యొక్క పెయింట్ అనేది కూడా క్లియర్గా వేశారు. సో చాలా సుందరంగా, ఒక ఆకర్షణీయంగా చాలా బాగున్నాయి. దీనికి సంబంధించి దీంట్లో అంటే ఈ నెలాఖరులోపు వస్తారంటూ కూడా మరి ప్రధానంగా వినిపిస్తుంది. దీంతోపాటు ఇటు ఐఏఎస్ భవనాలు కూడా ఉన్నాయి, 6 భవనాలు. దానికి సంబంధించి ఈ 2 ఒకేసారి ప్రారంభించాలి అనే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. అయితే మొత్తంగా ప్రధానంగా ఈ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లకు సంబంధించి చూస్తున్నట్లయితే లోపల పనులన్నీ కూడా దాదాపు అయితే పూర్తయిపోయాయి. అయితే ఇప్పటికే అనేక సంస్థలు ఇక్కడ టెండర్లు అన్నీ కూడా పిలవడం, ఆ యొక్క పనులన్నీ కూడా ఇక్కడ వేలాది మంది కార్మికులు రేయింబవల్లో తమైతే పనిచేస్తున్న పరిస్థితి అమరావతిలో అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలాగే ఐఏఎస్ భవనాలు ఉన్నతాధికారులకు సంబంధించి అయితే ఈ డిసెంబర్ చివరికి మరి పూర్తయి మరి లోపలికి వెళ్తారా లేదా అనేది కూడా ఒక చూడాలి. అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఈ అమరావతి రాజధానిలో పనులకు సంబంధించి అనేక విమర్శలు అన్నీ కూడా వస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఎక్కడెక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి క్లియర్గా తెలుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ అంటే శాశ్వతమైన మొదటి భవనంగా ఇటు ఏపీ సిఆర్డీఏ అనే భవనం అనేది కూడా ప్రారంభించడం జరిగింది సీఎం చంద్రబాబు చేతుల మీద. అక్కడ అన్ని పనులు కూడా అన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ రాజధాని సంబంధించి అన్ని తదితర పరిశ్రమల అన్ని ఇటు రివ్యూ మీటింగ్సే కావచ్చు, అలాగే ఇక్కడ జరిగే వివిధ శాఖల సంబంధించి కావచ్చు, అన్నీ కూడా అక్కడ మానిటరింగ్ చేసే పరిస్థితి అక్కడ నుంచే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దాని పక్కనే ఉన్న ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, ఇక్కడ దానికి దగ్గరలో ఉన్న ఉన్నతాధికారులు క్వార్టర్స్, అది ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ దాదాపు పనులు పూర్తయ్యాయి. కాబట్టి ఇవన్నీ ప్రారంభం ఎప్పుడవుతుంది ఏంటనేది కూడా మరి చూడాలి.